ఓం శ్రీమాత్రే నమః. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ. మరి ఆ జగన్మాత దేవీ శరన్నవరాత్రులు మొదలవుతున్నాయి కదా. అయితే మనందరం కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో పద్ధతిగా మనం అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాము. అయితే మనం ఎన్ని విధాలుగా పూజ చేసినా ఏదో ఒక విషయంలో మన మనసులో సందేహాలనేవి వస్తూనే ఉంటాయి. మరి వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలి? ఈ రోజుల్లో అందరికీ అలవాటైన పద్ధతి ఏంటంటే యూట్యూబ్లో వంటల ప్రోగ్రాం గురించి కానీ, వంటల గురించి కానీ, పూజల గురించి కానీ వెంటనే యూట్యూబ్లో వెతికేస్తూ ఉంటాం. కానీ మీరు ఒక్క విషయం గమనించగలరు. మనకి కొంతమంది జెన్యూన్గా ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ చాలామంది వ్యూస్ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో అసలు ఏమీ తెలియని వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రసాదం చెయ్యాలి 9 రోజుల్లో, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దేవీ భాగవతంలో నవరాత్రికి సంబంధించిన నైవేద్యాలు మాత్రమే ఉన్నాయి కానీ మనం కట్టుకోవాల్సిన చీర రంగుల గురించి మాత్రం ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఆ ప్రసాదాలు కూడా కట్టె పొంగలి, పులిహోర, గూడాన్నం ఇలా ఎవరికి శక్తి కొలది వాళ్ళు ఏదో ఒక ప్రసాదాన్ని అమ్మవారికి నివేదించవచ్చు. అంతేగాని మన చీరల విషయంలోకి వస్తే పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, తల్లికి గంజి పోయేనవాడు పినతల్లికి చీర కొని పెట్టాడని. అట్లా అసలు కొంతమంది ఇంట్లో చీరే కట్టుకోరు, కానీ వాళ్ళు మాత్రం ఏ రంగు చీర కట్టుకుంటే పూజ చేసుకుంటే మంచిది, ఇలాంటివన్నీ వివరిస్తూ ఉన్నారు. చూస్తే కుసింత నవ్వొచ్చినా కానీ వాస్తవానికి ఆలోచిస్తే అమ్మవారు మనం చూసేది నువ్వు ఏ ప్రసాదం పెట్టావు, ఏ రంగు చీర కట్టుకున్నావు అనేది మాత్రం చూడదు. ఆ అమ్మ చూసేది నిశ్చయమైన భక్తిని, నిర్మలమైన మనస్సుని మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని మనందరం గుర్తుంచుకొని మన శక్తి కొలది అమ్మవారిని పూజించి నిర్మలమైన భక్తితో శ్రద్ధాభక్తులతో అమ్మవారిని పూజిస్తే అంతా శుభం కలుగుతుంది. శుభం భూయాత్.